ఫిబ్రవరి నెలలో 20కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 10 సినిమాల వరకు మాత్రమే కొంతమందికి రీచ్ అయ్యాయి. అందులో 10 సినిమాలు మాత్రం తెలిసిన యాక్టర్స్ ఉండడం వల్లో, సినిమాకి ఏదో రకంగా బజ్ రావడం వల్లో ఎక్కువ మందికి తెలిసాయి. అందులో 2 సినిమాలు మాత్రం హిట్ అనిపించుకున్నాయి. ఆ సినిమాలేంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈలోపు వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక ఈ లిస్ట్‌లో మొదటి సినిమా విషయానికొస్తే 'చంద్రహాస్' మెయిన్ లీడ్‌గా చేసిన 'బరాబర్ ప్రేమిస్తా'. ఈ సినిమా కంటెంట్‌తో కన్నా కాంట్రోవర్సీ‌తోనే ఎక్కువ ఫేమస్ అయింది. కానీ థియేటర్స్‌లో అయితే సినిమాని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఇంక రెండో సినిమా 'శ్రీ చిదంబరం గారు'. ఈ సినిమా అయితే సాంగ్స్‌తోనూ, ట్రైలర్‌తోనూ మంచి బజ్‌ని క్రియేట్ చేసుకుంది. కానీ రిలీజ్ అయ్యాక థియేటర్స్‌లో మాత్రం సినిమాకి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదేమో అనిపించింది. ఇంక సినిమా అయితే రీసెంట్‌గానే ఓటీటీలో రిలీజ్ అయింది. అక్కడైతే సినిమాకి కొంచెం మంచి రెస్పాన్సే వస్తుంది. ఇంక మూడోది 'హనీ'. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు సినిమా బావుంటదేమో అనిపించింది గానీ, సినిమా చూసాక మాత్రం ట్రైలర్‌ని సాగదీసిన ఫీలింగ్ వచ్చింది. దాంతో ఈ సినిమా కూడా ఫ్లాప్‌గానే మిగిలిపోయింది. ఇంక నాలుగోది 'గుణశేఖర్' గారు డైరెక్ట్ చేసిన 'యుఫోరియా'. ఈ సినిమాలో ఉన్న కంటెంట్‌కి, కాన్సెప్ట్‌కి మంచి టాకే వచ్చింది గానీ, స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం వల్ల ఈ సినిమాకి అనుకున్నంత మంచి రిజల్ట్ అయితే రాలేదు. ఇంక ఐదోది 'విత్ లవ్'. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాని డైరెక్ట్ చేసిన అతను హీరోగా చేసిన సినిమా ఇది. ఈ సినిమాకైతే మంచి టాకే వచ్చింది. అలాగే చాలా వరకు రివ్యూస్ కూడా ఈ సినిమాకి పాజిటివ్‌గానే వచ్చాయి. కాకపోతే సినిమాకి తెలుగులో ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోవడం వల్ల, ఈ సినిమాకి తెలుగులో అనుకున్నంత రేంజ్‌లో కలెక్షన్స్ రాలేదు. కానీ సినిమా తమిళ్ వెర్షన్ మాత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఇంక ఈ సినిమా తెలుగులో ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఈ సినిమాకి తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్‌లే ఉన్నాయి. ఇంక ఈ సినిమా అయితే ఈ వారం ఓటీటీలోకి రానుంది. ఇంకా ఆరో సినిమా విషయానికొస్తే 'విశ్వక్షేణ్' మెయిన్ లీడ్‌గా చేసిన 'పంకీ'. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అన్ని ఎంటర్‌టైనింగ్‌గా బానే చేశారు కానీ, ఈ సినిమాలో అనుకున్నంత ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం వల్ల ఈ సినిమా అయితే ఫ్లాప్‌గా మిగిలిపోయింది. ఇంకేడోది 'అర్జున్' గారు డైరెక్ట్ చేసిన 'సీతాపైనం'. ఈ సినిమాకి రిలీజ్‌కి ముందు ప్రమోషన్స్ బాగానే చేశారు గానీ, రిలీజ్ అయ్యాక మాత్రం సినిమా గురించి ఎక్కడా వినిపించలేదు. ఇంక ఎనిమిదోది 'కపుల్ ఫ్రెండ్లీ'. ఈ సినిమాకైతే మంచి టాక్ వచ్చింది కానీ, కలెక్షన్‌లు మాత్రం స్టార్టింగ్‌లో అంత బాగా రాలేదు. కానీ మంచి సినిమా అని టాక్ రావడం వల్ల మెల్లమెల్లగా కలెక్షన్‌లు పెరుగుతూ, ఇప్పటికి కూడా కలెక్షన్‌లు బాగానే వస్తున్నాయి. ఇంక ఇప్పటికైతే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కి దగ్గరలో ఉంది. త్వరలోనే బ్రేక్ ఈవెన్‌ని కంప్లీట్ చేసుకొని హిట్‌గా నిలిచే ఛాన్సులున్నాయి. ఇంక తొమ్మిదోది 'సుహాస్' మెయిన్ లీడ్‌గా చేసిన 'హే బలవంత్'. ఇదైతే పర్వాలేదనిపించేలా టాక్ వచ్చింది. ఇంక కలెక్షన్‌లు కూడా పర్వాలేదనిపించేటట్టే వచ్చాయి. కానీ సినిమా అయితే బ్రేక్ ఈవెన్‌ని కంప్లీట్ చేసుకోవడానికి చాలా దూరంలో ఉంది. దానివల్ల ఈ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం ఫ్లాప్‌గానే మిగిలిపోద్దేమో అనిపించింది. ఇంక పదో సినిమా విషయానికొస్తే 'బూకీ'. విజయ్ ఆంటోనీ గారు యాక్ట్ చేస్తూ, ప్రొడ్యూస్ చేస్తూ, మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమాలో తెలుగులో రిలీజ్ చేశారు కానీ, రిలీజ్ అయినట్టు కూడా చాలా మందికి తెలీదు. ఈ సినిమాలో సునీల్ గారు, మంచు లక్ష్మి గారు కూడా ఉన్నారు. ఫైనల్‌గా 11 సినిమా విషయానికొస్తే 'శ్రీ విష్ణు' మెయిన్ లీడ్‌గా చేసిన 'విష్ణు విన్యాసం'. ఈ సినిమా టీజర్ చూసినప్పటి నుంచే ఈ సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నా, శ్రీ విష్ణు మాత్రం ఎంటర్‌టైన్ చేస్తాడనే నమ్మకం అయితే వచ్చింది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక రివ్యూస్ మాత్రం చాలా వరకు నెగెటివ్‌గానే వచ్చాయి. కాకపోతే సినిమాకి కలెక్షన్‌లు మాత్రం బాగానే వస్తున్నాయి. ఫస్ట్ డే కన్నా సెకండ్ డే ఎక్కువొచ్చాయి. అలాగే సెకండ్ డే కన్నా థర్డ్ డే కలెక్షన్‌లు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలైతే ఉన్నాయంటున్నారు. ఇంక ఇలానే కంటిన్యూ అయితే ఈ సినిమా హిట్ వరకు వెళ్ళే ఛాన్స్‌లయితే ఉంటాయి. అసలు ఈ సినిమాకొచ్చిన టాక్‌కైతే నెక్స్ట్ డే నుంచి కలెక్షన్‌లు పడిపోవాలి. కానీ 'శ్రీ విష్ణు' మీద ఉన్న నమ్మకంతోనే కలెక్షన్‌లు వస్తున్నాయనిపిస్తుంది. ఇంక ఈ మంత్‌లో రిలీజ్ అయిన ఈ అన్ని సినిమాల్లో 'విత్ లవ్' సినిమా టోటల్ కలెక్షన్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమా హిట్ అనిపించుకోవడానికి దగ్గరలో ఉంది. ఇంక 'విష్ణు విన్యాసం' కలెక్షన్స్ చూస్తుంటే ఈ సినిమా కూడా బ్రేక్ ఈవెన్‌కి దగ్గరగా ఎళ్లి హిట్ అనిపించుకునే ఛాన్స్‌లయితే ఉన్నాయి. ఇంక ఈ సినిమాలన్నీ మీరు చూసారా? మీకు ఈ అన్నిట్లో ఏ సినిమా నచ్చింది? ఏ సినిమా ఓటీటీ రిలీజ్ అవుతే చూద్దాం అనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.